తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న పిల్లల ముందు ఈ 5 పనులను అస్సలు చేయకండి. సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే విపరీతంగా కొట్టుకుంటూ ఉంటారు మరియు తిట్టుకుంటూ ఉంటారు. దీన్ని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల ముందు అలా చేయకూడదు. పిల్లల ముందు ఈ 5 పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది తప్పుడు పదాలు మాట్లాడకూడదు. సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ తప్పుడు పదాలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా పెద్దవారి మాటలనే అనుసరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అవి నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అబద్ధం చెప్పడం. చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి అబద్ధం చెప్పమని పిల్లలను అడుగుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పడమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణ రాహిత్యం అంటే క్రమశిక్షణగా లేకపోవడం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకొని మెదులుతూ ఉంటారు. అసభ్య ప్రవర్తన. పిల్లల ముందే భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించకూడదు. అంటే వారి ముందే ఒకరినొకరు పట్టుకోవడం, ఇతరత్ర పనులు చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. దీనివల్ల పిల్లల మైండ్ కూడా అదే విధంగా ఉండిపోతుంది. పిల్లల ముందు అవమానించరాదు. దంపతుల మధ్య గొడవలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ దెబ్బలాడుతూ ఉంటారు. ఈ సమయంలో భర్త భార్యను అవమానిస్తాడు. అలాగే భార్య భర్తను అవమానిస్తుంది. ఇదంతా పిల్లల ముందే చేయడం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఈ సమాజంలో ఎక్కువగా పిల్లలు చెడిపోవడానికి సగం కారణం తల్లిదండ్రులైతే మిగతా సగం కారణం చుట్టుపక్కల సమాజం. అవునా కాదా చెప్పండి? ఇదంతా నేను ఎక్కడో విన్నది, చదివినది మాత్రమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.